హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే సద్విక. ఈరోజు మనం స్వార్థంలో నిస్వార్థం అనే ఒక చిన్న బేతాళ కథను తెలుసుకుందాం. మన కథలో ముఖ్య పాత్రలు విక్రమార్కుడు అలాగే బేతాళుడు. మన కథలో ఉన్న బేతాళుడు విక్రమార్కుడికి ఒక షరతును విధిస్తాడు. అదేంటంటే, నన్ను తీసుకెళ్లేంత వరకు నువ్వు మౌనంగా ఉండాలని. కానీ కొన్ని కారణాల వల్ల విక్రమార్కుడికి మౌనభంగం కలుగుతుంది. అందువల్ల బేతాళుడు తిరిగి తాను ఉండే చెట్టు వద్దకు వెళ్ళిపోతాడు. కానీ పట్టుదలని వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైన ఉన్న శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగానే మౌనంగా నడుస్తూ ఉంటాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, భయంకరమైన ఈ శ్మశానంలో నువ్వు స్వార్థం కోసం ఇలా కష్టపడుతున్నావో లేక నిస్వార్థంగా ఇతరుల కోసం శ్రమిస్తున్నావో నాకు తెలియదు. అయితే లోకం వ్యవహారాలను నిశ్చింతగా పరిశీలించి చూసినట్లయితే స్వార్థం కేంద్ర బిందువుగానే మానవులందరూ ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తుంది. నిస్వార్థం, పరులహితం ఇవన్నీ పైపై తొగుడుగులుగా అమాయకులను మభ్యపెట్టడానికి నైవంచకులు వాడే మాటలుగా మాత్రమే కనిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథని బేతాళుడు విక్రమార్కుకు చెప్తాడు. అదేమిటంటే, సజీవుడనే వైద్యుడి కథను చెబుతాడు. శ్రమ తెలియకుండా వింటూ అని ఇలా చెప్పసాగాడు. విరూపదేశంలో రసపురం అనే చిన్న పట్టణంలో ఉండే రత్నాంగుడనే వ్యాపారికి 3 కొడుకులు. ఈ 3 కొడుకుల్లో పెద్దవాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కానీ చివరివాడు సంజీవుడు. ఇతడికి 20 ఏళ్ళొచ్చినా వ్యాపారం అంటే ఆసక్తి లేదు సరికదా, అడిగిన వారికి లేదనకుండా ధన సాయం చేసే గుణం ఉంటుంది. పిన్నులు, పెద్దలు అందరూ అతడితో స్నేహం చేసి 4 మంచి మాటలు చెప్పి డబ్బడిగి తీసుకెళ్లేవారు. అది ఇంట్లో ఎవ్వరికీ నచ్చేది కాదు. కొడుకునెలా మార్చాలా అని రత్నాంగుడు దిగులు పడితే, పెళ్లి చేస్తే మార్పు రావచ్చు అని అతని భార్య చెప్పింది. ఈ విషయం తెలిసిన రత్నాంగుడి స్నేహితుడొకడు సజీవుడిని, జాలిగుండె కాని లోకజ్ఞానం లేదు. నా కూతురు మనోరమ్మకు జాలిగుండె, లోకజ్ఞానంతో పాటు మంచి తెలివితేటలు కూడా ఉన్నాయి అని ఆమెతో పెళ్లి జరిపిస్తే మీ వాణ్ణి దారిలో పెడుతుంది అన్నాడు. ఈ విధంగా త్వరలోనే మనోరమ్మ సజీవుడి భార్య అయింది. తండ్రి మాటలు నిజం చేస్తూ ఆమె పెళ్ళైన కొన్ని రోజులకే భర్తను పొంగుకు ముడేసుకుంది. ఒక రోజున భర్తతో, నువ్వు మంచి మనసుతో దానాలు చేస్తున్నావు, అవి పుచ్చుకున్న వారిలో ఒక్కరు కూడా సంతోషంగా లేరని ఇంట్లో అంతా అంటున్నారు. అది నిజం కాదని రుజువు చెయ్యి, లేదా నీ పద్ధతి మార్చుకుని ఇంట్లో వారికి సంతోషపరచు అన్నది ఆమె. సజీవుడది సవాలుగా తీసుకుని ముందుగా సంజయుడింటికి వెళతాడు. అప్పుడు సంజయుడు తన ఇంటికి అరుగు మీద దిగులుగా కూర్చుని ఉన్నాడు. సజీవుణ్ణి చూడగానే, నువ్విచ్చిన డబ్బుతో చాలా కాలం తర్వాత నిన్ననే మా ఇంట్లో పిండి వంటలు చేసుకున్నాం. మేమంతా బాగున్నాం. కానీ మితిమీరి తిన్న మా నాన్నకు అలాగే నా చిన్న కొడుకు అజీర్ణం చేసింది. వైద్యుడు మందిస్తే మా అబ్బాయికి నయమైంది, కానీ నాన్నకింకా తగ్గలేదన్నాడు. 3 రోజులు కటిక ఉపవాసం చేయమన్నాడు వైద్యుడు. నాన్న ఉక్రోషంతో, డబ్బిచ్చిన నిన్ను, పిండి వంటలు చేయించిన నన్ను నోటికి వచ్చినట్లు తిడుతున్నాడు అన్నాడు దీనంగా. ఇంట్లో వాళ్ళ మాటలు నిజమైందని నిరుత్సాహపడిన అందరి విషయంలోనూ అలాగే జరగదన్న నమ్మకంతో సజీవుడు అక్కడి నుంచి సుగ్రీవుడింటికి బయలుదేరాడు. గుమ్మంలోనే ఆ ఇంటి వాళ్ళు తిట్లు వినిపించాయి. జరిగిందేమిటంటే, కూతురికి పెళ్లి చూపులు నిన్ననే సుగ్రీవుణ్ణి 100 వరహాలడిగి పట్టుకు వెళ్ళాడు. ఆ రోజు అతడి కూతురికి ఒళ్ళెరగని జ్వరం వచ్చింది. చూడటానికి వచ్చిన మగ పెళ్లివారు పిల్లలో రోగిష్టిదని చిరాకుపడి వెళ్ళిపోయారు. సంబంధం మంచిదని సజీవుడు డబ్బు అందించిన వేళ అచ్చిరాకనే అది తమకు కాకుండా పోయిందని ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటున్నారు. వెనక్కు తిరిగిన సజీవుడు మరో 4 ఇళ్లకు వెళితే అన్ని చోట్ల అదే పరిస్థితి. ఏ కారణం వల్లైతేనేం తన సాయం పొందిన వారెవరూ సంతోషంగా లేరని గ్రహించి సజీవుడు ఇంటికి వెళ్ళి జరిగింది భార్యకు చెప్పి, స్నేహితులను సంతోషంగా ఉంచడానికి నాది సరైన పద్ధతి కాకపోతేనేం నా వల్ల వారు అవసరాలు తీరుతున్నాయి, అంతకంటే మంచి పద్ధతి ఉంటే చెప్పమని అన్నాడు.
తప్పక అనుసరిస్తాను అని కూడా అన్నాడు. మనోరమ వెంటనే, అయితే నేను చెప్పినట్లు చెయ్యి. మనిషికి నిజమైన సంతోషాన్ని ఇచ్చేది ఆరోగ్యం. ఆరోగ్యం లేనివాడికి ఎన్ని సంపదలున్నా సంతోషం ఉండదు. నీ స్నేహితులకు, తెలిసిన వారికి నిజమైన సంతోషాలను ఇవ్వాలనుకుంటే నువ్వు వైద్యం నేర్చుకో. ఉన్నవారి వద్ద డబ్బు తీసుకో, లేని వారికి ఉచితంగా వైద్యం చెయ్యి అన్నది. వైద్యం నేర్చుకోవడానికి చాలా కాలం పడుతుంది కదా అని అన్నాడు సజీవుడు. కానీ తన భార్య బృహదారణ్యంలో అసవుడనే తపస్వి అర్హత గల శిష్యులకు 1 సంవత్సరంలోనే వైద్యం నేర్పగలడట. నువ్వు అక్కడికెళ్ళి తొందరగా వైద్యం నేర్చుకోవచ్చు అన్నది మనోరమ. సజీవుడు అప్పటికప్పుడే బయలుదేరి బృహదారణ్యానికి వెళ్ళి అసవుణ్ణి కలుసుకున్నాడు. ఆయన అతన్ని శిష్యుడిగా స్వీకరించి ఏడాదిలోనే వైద్యశాస్త్రం పారంగతుణ్ణి చేశాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అసవుడితో, వైద్యశాస్త్రంలో ప్రపంచంలో ఏ వైద్యుడికి తెలియని చికిత్సలను నీకు నేర్పాను. కానీ మందులకు లొంగని జబ్బులు ఇంకా ఉన్నాయి. వాటిని నయం చేయగల మంత్రాలను రూపొందించి గ్రంథంగా చేశాను. సేవా దీక్షతో నిస్వార్థంగా వైద్యం చేసేవాడికే ఆ గ్రంథాన్ని పొందే అర్హత ఉంటుంది. నీకు ఆ గ్రంథం పొందే అర్హత ఉందని నా నమ్మకం. అది రుజువైనప్పుడు నీకు ఎవరో ఒకరు నా పిలుపు అందజేస్తారు. అప్పుడు వచ్చావంటే ఆ గ్రంథాన్ని ఇస్తాను అన్నాడు. సజీవుడు గురువుకు పాదాభివందనం చేసి రసపురానికి తిరిగి వచ్చి జరిగింది భార్యకు చెప్పాడు. ఆమె చెప్పిన ప్రకారం పేదలకు ఉచితంగాను, కలిగిన వారికి హెచ్చు మొత్తం తీసుకుంటూ వైద్యం చేయసాగాడు. ఒకసారి ఒక సాధువు సజీవుడి ఇంటి ముందుకు భిక్షాందేహి అనబోయి సజీవుడు ఒక పేద రోగిని శ్రద్ధగా పరీక్షించడం గమనించి ఆగాడు. అంతలో ఆ ఇంటి ముందుకు ఆగిన గుర్రపు బగ్గీలో నుంచి దిగిన ఒక భాగ్యవంతుడు సజీవుడు వద్దకు వెళ్ళి, వైద్యోత్తమ, తమరు కోరిన ధనం ఇస్తాను, ముందు నన్ను పరీక్షించండి అన్నాడు. సజీవుడు ఆయన్ని ఒకసారి చూసి, కోరిన ధనం ఇవ్వగలిగితే తప్పక తీసుకుంటాను, కానీ చికిత్సకు ముందు వెనకల డబ్బుతో కాక రోగాన్ని బట్టి నిర్ణయించాలి. నీదంత ప్రమాదకరమైన జబ్బు కాదని చూడగానే తెలిసింది. నీ వంతు రాగానే నేను నిన్ను పిలుస్తాను, అంతవరకు ఆ పక్కన కూర్చో అన్నాడు. భాగ్యవంతుడు వెళ్ళి అరుగు మీద కూర్చున్నాడు. సజీవుడు దృష్టి ఇంటి ముందు నిలబడ్డ సాధువు మీద పడింది. అతడు సాధువుకు నమస్కరించి, తమరి ఈ పూట మా ఇంట భోజనం చేసి మమ్మల్ని అనుగ్రహించండి అన్నాడు. సాధువు చిరునవ్వు నవ్వి, నీవు కూడా పని ముగించుకుని లోపలికి రా, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అంటూ ఇంటిలోకి వెళ్ళాడు. సజీవుడు అక్కడున్న రోగులను పరీక్షించి వారికి మందులిచ్చి పంపి లోపలకు వెళ్ళేసరికి బాగా ఆలస్యమైంది. అతడు క్షమాపణ కోరితే సాధువు, నీలా రోగుల పట్ల శ్రద్ధ, డబ్బుకు లొంగని నిస్వార్థం, సాధుజనుల పట్ల ఔదార్యం గల వైద్యులు అరుదు. అసవుడి వైద్య మంత్ర గ్రంథం అందుకనే నీకు అనుగ్రహిస్తుంది అన్నాడు. వెంటనే బృహదారణ్యానికి వెళ్ళు అన్నాడు. ఆయనను అసవుడే పంపాడని గ్రహించిన సజీవుడు భార్య విషయం చెప్పాడు. ఆమె బృహదారణ్యానికి వెళ్ళి రావడానికి 1 వారం రోజులు పడుతుంది. ఈ సమయంలో రసపురంలో నీ మీద ఆధారపడ్డ రోగులు ఇబ్బంది పడతారు. రోగులు లేని సమయంలో గురువర్యులను కలుసుకోవడం మంచిది అన్నది. ఆ మాటలే సజీవుడు సాధువుకు చెప్పాడు. ఆయన సరేనని భోజనం చేసి వెళ్ళిపోయాడు. ఇలా ఉండగా ఆ దేశపు రాజు భీమసేనుడి తల్లి భరించలేని తలనొప్పి వస్తే రాజ్య వైద్యుడు ఎన్ని మందులేసినా పని చేయలేదు. రాజమాతకు నయం చేస్తే కనకాభిషేకం చేస్తానంటూ సజీవుడి కోసం దూతను పంపాడు రాజు. భార్య సలహా మీద సజీవుడు దూతతో వినయంగా, నేను కదిలితే ఇక్కడ ఎందరో రోగులు ఇబ్బంది పడతారు. ప్రజాహితం కోరే మన రాజది హర్షించారు. చికిత్సకు రాజమాత ఇక్కడికి రావడం మంచిది అని చెప్పి పంపించాడు. ఆ మరునాడు సాధువు అతన్ని కలుసుకుని అతడి ధైర్యాన్ని, నిస్వార్థాన్ని మెచ్చుకుని బృహదారణ్యానికి వెళ్ళి అసవుడి వైద్య గ్రంథాన్ని తెచ్చుకోమన్నాడు. కానీ సజీవుడు పూర్వంలాగానే బదులిచ్చాడు. మరికొన్నాళ్లకు రసపురంలోకెల్లా భాగ్యవంతుడైన మహేంద్రుడికి పెద్ద జబ్బు చేసింది. సజీవుడు రోగ లక్షణాలు అంతుపట్టలేదు. తికమక పడుతున్న సమయంలో సాధువు మనోరమ్మను కలుసుకుని
మహేంద్రుడికి జబ్బు మంత్రాలే పనిచేస్తాయి. ఇకనైనా నీ భర్తను బృహదారణ్యానికి పంపు అన్నాడు. మనోరమ సరేనని భర్తను వెంటనే బృహదారణ్యానికి వెళ్ళి రమ్మన్నది. కానీ సజీవుడు అందుకు అంగీకరించలేదు. అప్పుడు మనోరమ సాధువు సలహాపై తనకు ఏదో వింత జబ్బు వచ్చినట్లు నటించింది. తన భార్యకు ఏ మందు ఇచ్చినా పనిచేయడం లేదన్న దిగులుతో సజీవుడు తన వద్దకు వచ్చే రోగులకు వైద్యం సరిగ్గా చేయలేకపోతుంటే సాధువతుణ్ణి కలుసుకుని ఇకనైనా వెళ్ళి అసవుడి దగ్గర ఉన్న వైద్య మంత్ర గ్రంథం తెచ్చుకో, లేదంటే నీ భార్య నీకు దక్కదు అని హెచ్చరించాడు. మనోరమ కూడా వెళ్ళిరమ్మని కోరడంతో సజీవుడు బృహదారణ్యానికి వెళ్ళి అసవుడి దగ్గర ఉన్న వైద్య మంత్ర గ్రంథాన్ని స్వీకరించి తిరిగి వచ్చాడు. మహేంద్రుడితో పాటు ఎందరికో వైద్య సేవలను అందించి ప్రజలకు ఎంతో మేలు చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సాధువు ఎంత చెప్పినా వెళ్ళడానికి నిరాకరించిన సజీవుడు భార్యకు జబ్బు చేయగానే అసవుడి వద్దకు వెళ్ళడం స్వార్థం కాదా? తమ వద్ద వైద్య మహాగ్రంథం ఉంటే మహేంద్రుడి వంటి భాగ్యవంతులను వైద్యం చేసి ధనం ఆర్జించవచ్చు అన్న ఆశతో వింత జబ్బు వచ్చినట్లు నటించిన భర్తను బృహదారణ్యానికి వెళ్ళి రమ్మని భర్తను ప్రోత్సహించడం మనోరమ స్వార్థం కాదా? మరేమిటి? ఇలా రెండు రకాలుగా స్వార్థంతో వచ్చిన సజీవుడి అసవుడు నిస్వార్థపరులకు మాత్రమే ఇస్తానన్న వైద్య మంత్ర గ్రంథాన్ని ఇవ్వటం నియమభంగం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసినా కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు బేతాళుడు. దానికి విక్రమార్కుడు, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను కాపాడవలసిన బాధ్యత భర్తది, సజీవుడికి ఉన్నది. ఆమె వైద్యం కోసం అతడు బృహదారణ్యానికి వెళ్ళటం స్వార్థం అనిపించుకోదు. సజీవుడు పేద సాధువులకు అలాగే పేదలకు వైద్య సేవలు అందించడానికి కారణం మనోరమ. అలాంటి ఆదర్శ పత్నికి ధనాశ అనే స్వార్థం అంటగట్టడం సమంజసం కాదు. ఆమె అనారోగ్యం పాలైందని తెలియగానే ఇతర రోగులకు సరైన వైద్యం చేయలేక సజీవుడు అవస్థపడ్డాడు. అలాంటిది భార్య జబ్బు ముదిరి మంచం పడితే తట్టుకోలేక వైద్య వృత్తినే మానేసే అపాయం లేకపోలేదు. భార్య కోసమని తెచ్చిన వైద్య గ్రంథం మరెందరికో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడింది. అందువల్ల సజీవుడు బృహదారణ్యానికి వెళ్ళడం నిస్వార్థమే తప్ప స్వార్థం అనిపించుకోదు. అతనికి వైద్య గ్రంథం ఇచ్చి అసవుడు నియమభంగం చేశాడనడానికి ఏమాత్రం తావులేదు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.